టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించి మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్కి చేరుకొని కూల్చివేతలు ప్రారంభించారు. హైటెక్ సిటీకి దగ్గరలోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసుకుని ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించినట్లు గత కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నగరంలోని అక్రమ కట్టడాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేశారు. N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ హీరో నాగార్జున వ్యవస్థాపక పార్ట్నర్ కాగా దీన్ని 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ కన్వెన్షన్ ను పిల్లర్లు లేకుండా హై సీలింగ్ తో నిర్మించారు. ఈ నిర్మాణంలో దాదాపు 3000 మంది కూర్చునేలా మెయిన్ హాల్, 400 సీట్ల కెపాసిటీతో డైమండ్ హాల్ నిర్మాణం, దాదాపు 750 సీట్ల సామర్థ్యంతో బన్యన్ హాల్ నిర్మాణం చేపట్టారు. వీటితో పాటుగా అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంది. 2015 నుంచి సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ లాంటి ఫంక్షన్స్ చేసేందుకు లగ్జరీగా నిర్మించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా చులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తప్పలేవు. మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నెంబర్ 36లో తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తుమ్మిడికుంటలోనే ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను కూలుస్తామని హడావుడి చేసింది. కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ వాటి జోలికి పోలేదు. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు చుట్టూ కబ్జాలు చాలా కాలంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చెరువు దాదాపు 10 ఎకరాలకు పైగా కుంచుకుపోయింది. ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు సంబంధించి జనం కోసం 2012లో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎన్ కన్వెన్షన్ కు తోడు శిల్పారామంకు ఎదురుగా ఆ వైపు నుంచి కూడా జోరుగా కబ్జాలు సాగుతున్నాయి. చుట్టుపక్కల సాగుతున్న నిర్మాణ వ్యర్థాలను తీసుకువచ్చి ఈ చెరువులో పోస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు. చెరువుల కబ్జాల నేపథ్యంలో ఇరిగేషన్ డీఈపై అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నా ఏమాత్రం స్పందించడం లేదని, ఇవన్నీ వారి కన్సర్న్లోనే జరుగుతుందేమో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తుమ్మిడికుంట చెరువును ఇరిగేషన్ అధికారులు 24 ఆగస్టు 2013లో సర్వే చేశారు. దీని పూర్తి విస్తీర్ణం 29.24 ఎకరాలుగా నిర్ధారించారు. అప్పటికి 29.06 ఎకరాల్లో నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. తుమ్మిడికుంటకు 3717 లేక్ ఐడి కేటాయించారు. ఆ తర్వాత కాలంలో ఈ చెరువు క్రమంగా కుంచుకుపోతూనే ఉంది. ఎన్ కన్వెన్షన్ పేరుతో సినీ హీరో నాగార్జున తుమ్మిడికుంటను పెద్ద ఎత్తున ఆక్రమించారు అని ఆరోపణలు రాగా గత ప్రభుత్వ పెద్దలను కలిసి మేనేజ్ చేసుకున్నారు అని ఆరోపణలు వచ్చాయి. తనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. నాగార్జున పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ముందు కూల్చివేతను తక్షణమే ఆపేయాలి అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే ఎన్ కన్వెన్షన్ అధికారులు పూర్తిగా కూల్చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా నాగార్జున ఈ కూల్చివేతలకు సంబంధించి స్పందించారు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఇలా కూల్చివేతలు చేపట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నారు. తన ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టా భూమి అని స్పష్టం చేశారు. అలాగే తాను ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించలేదు అని వ్యాఖ్యానించారు. కూల్చివేతలను స్పష్టమైన సమాచారం లేకుండా చట్టవిరుద్ధంగా గానీ చేపట్టారు అని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తానే స్వయంగా ఆ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేవాడని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. తుమ్మిడిహడ్డి చెరువులోని 3.5 ఎకరాలను ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను నాగార్జున ఖండించారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు అని, ఎన్ కన్వెన్షన్ ఉంది మొత్తం పట్టా భూమి అని స్పష్టం చేశారు. మొత్తానికి హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ప్రభుత్వం పంజా విసరడం మాత్రం సంచలనంగా మారింది. 2012లో ఎన్ కన్వెన్షన్ చెరువు మీద మేము అప్పుడు ఇచ్చిన ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఏదైతే లెటరు ఆధారంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త ఫిర్యాదును స్వీకరించి అన్ని డిపార్ట్మెంట్లకు అధికారులకు నోటీసులు ఇచ్చి దీని మీద చర్య తీసుకోమంటే ఏ ఒక్కడూ చర్య తీసుకోలేదు. 2013లో మాకు ఆర్టీఐలో అదే తమ్మిడి చెరువు ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం మీద ఆర్టీఐలో 29 ఎకరాల 24 గుంటలు ఉందని ఒక రిపోర్టు, 21 ఎకరాలు ఉందని ఒక రిపోర్టు 2013లో ఒకే సంవత్సరం రిపోర్టులు ఇవ్వడం సందేహాస్పదంగా ఉంది. అక్కినేని నాగార్జున అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసుకున్నాడని జనం కోసం భావిస్తున్నది. 2014లో ఏదైతే అప్పుడు వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ హడావుడు చేసి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నామని దాన్ని నాగార్జుననే తీసివేసుకుంటున్నానని ప్రచారం చేసి తెల్లారి పెద్ద పెద్ద హెడ్డింగుల్లో వార్తలు వేయించుకొని 2-3 మాసాలులో తిరిగి నాగార్జునతో వేదికలు పంచుకున్నది సందేహాస్పదం కాదా? అదే కల్వకుంట్ల కవిత ఎన్ కన్వెన్షన్ లో చీరల వస్త్రాలయాన్ని ప్రారంభించింది ఎంతవరకు సబబు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కినేని నాగార్జునకు దాసోహం అన్నదని దీన్ని బట్టి అర్థమవుతుంది. 2014 నుంచి 10 సంవత్సరాలు దీని మీద చర్యలు తీసుకోలేదు. అంతకుముందు 60 సంవత్సరాల్లో జరిగిన ఎంక్రోచ్మెంట్స్ కంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో పెద్ద రెట్లు ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయని జనం కోసం సాక్ష్యాల ద్వారా నిరూపించదలుచుకున్నది. ఎన్ కన్వెన్షన్ మీద ఏదైతే లోకాయుక్తకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నార్త్ ట్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఏముందంటే 29 ఎకరాల 24 గుంటలు చెరువు ఉంది, ఇందులో 3 ఎకరాల 30 గుంటలు నాగార్జున కబ్జా చేసిండని లోకాయుక్తకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని హైడ్రాకు